హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో నేనైతే యమ్మీ యమ్మీ నూడిల్స్ అయితే చేశానన్నమాట. నేను ఏ టిఫిన్ చేసినా మా పిల్లలైతే అంత ఇష్టంగా తినరు. నువ్వు పూరి చేయి, ఇడ్లీ చేయి, దోశ చేయి, వడ చేయి ఏం తినరనమాట. ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అంటే నూడిల్స్ అండి. నేనైతే బయట నుంచి తీసుకురాను, ఇంట్లోనే చేస్తాను. ఎప్పుడైనా సరే వీక్లీ 1 టైం అయితే వీళ్ళకు పెడతాను. అది సండేనే పెడతానన్నమాట. ఇంకా సండే అయితే అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇక అందుకని నేను సండే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నూడిల్స్ చేసి పెట్టాలన్నమాట. ఇంకా నూడిల్స్ అయితే చేశాను. ఇగో ఈమె మా చిన్న కోడలు, మా ఆడపడుచు వాళ్ళ రెండో అమ్మాయి అన్నమాట. ఇంకా మా బాబు అయితే మీకు అందరికీ తెలుసు కదా, మా చిన్న బాబు గౌరవ్. ఇంకా మేమందరం ఇలా కూర్చొని అయితే హ్యాపీగా సండే కదా మంచిగా తింటున్నామండి. మరి మీరు ఈ సండేస్ ఏం చేసుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇగో మా పెద్ద కోడలు రమ్మంటున్నా అస్సలు కూడా రానంటుంది. ఆ అమ్మాయికి చాలా సిగ్గు ఎక్కువ. రాచున్నారి ఏం కాదు పర్లేదు రా అని అన్నా కూడా నాకు సిగ్గత్తా నేను రానని ఇంకా ఆమెనైతే ఇంకా అక్కడే బయట నిల్చుంటుందన్నమాట. నూడిల్స్ అయితే మస్తు కాలుతున్నాయి. ఇప్పుడే పొయ్యి మించే దించుకొచ్చినన్నమాట. ఇంకా ఇలా నూడిల్స్ వేసుకొని అలా ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసుకొని తింటే ఏముంటుంది, సూపర్గా ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టము. మాకు ఇష్టమైన టిఫిన్ అంటే ఇంకా నూడిల్స్ అన్నమాట. మాకు అసలు ఏ వడ పూరి ఉన్నా మాకు ఫస్ట్ నచ్చిందంటే ఇంకా నూడిల్సే. ఇప్పుడైతే టేస్ట్ చూసి మీకు చెప్తాను. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. మీకు ఒకటి చెప్పాలి, నేను మొత్తం నూడిల్స్ అయితే చేసిన కానీ అసలు ఇలా మసాలా వేయడం మర్చిపోయానండి. నూడిల్స్ మసాలా అదేంటో ఫస్ట్ ఒక వీడియో తీయమన్నా వీడియో షూట్ చేస్తున్నాడు మా పెద్దోడు. ఆ వీడియో చేసుకుంటూ అసలు నేను మసాలా వేయడం మర్చిపోయాను అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చేసేదాకా నాకు మసాలా వేయలేదని గుర్తుకొచ్చింది. అయినా పర్లేదండి, మసాలా వేయకుండా చాలా బాగుంది. ఇంకేంటో ఇందులో ఏదో తక్కువైంది అనుకున్నా, కాకపోతే మసాలా తక్కువైంది. మళ్ళీ తర్వాత మా ఆయన అయితే గుర్తు చేశాడు, నువ్వు మసాలా వేయలేదు అసలు వీడియోలో పడి నీకు మసాలా వేయడం మర్చిపోయినావు అంటే మళ్ళీ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టేసిన ఇంకా మసాలా వేసి మళ్ళీ వేసుకొచ్చిన అనమాట. అప్పుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. అదేంటో ఒక్కొక్కసారి ఇలా మర్చిపోతుంటాము, అన్నీ గుర్తుకుంటాయి కదా. వంట చేసేటప్పుడు ప్రతిదీ గుర్తుకుంటుంది, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మర్చిపోతాము. కానీ మీకు ఎంతమందికి ఇష్టం ఈ నూడిల్స్? మా ఇంట్లో అయితే అందరు చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఇంకా అత్తమ్మ సరిగా తినదు. ఇంకా అత్తమ్మకైతే దోశ చేసి పెడతా. అత్తమ్మ దోశల చాయ్లో పెట్టుకొని దోశ అయితే తింటుంది. ఇంకా ఆమెకైతే దోశ వేసి ఇచ్చి మేమైతే నూడిల్స్ అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా మా పెద్ద కోడలు రమ్మంటే అస్సలు వస్తలేదు. ఇంకా మా కోడలు ఎప్పుడు వీడియోలోకి రమ్మన్నా పెద్దామని అయితే రాదండి. ఎందుకో ఏమో అసలు ఒక్కసారి ఫస్ట్లో ఒక 2-3 సార్లు కనిపించింది, ఇంకా అయితే కనిపించలేదు అనమాట. మేము ఈ నూడిల్స్ మసాలా వేసి చేసుకొచ్చిన ఇంకా టేస్ట్ అయితే బాగుంది. మేము ఈ నూడిల్స్లలో గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసుకొని అయితే తింటారు. మా పిల్లలైనా మా ఆయనైనా వేసుకొని తింటారు. వాళ్ళకి అలా వేసుకొని తినడం చాలా ఇష్టము. నాకైతే ఇష్టం ఉండదు, నాకు నిమ్మకాయ వేసుకొని తినడమే ఇష్టం అన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.